తెలంగాణలో ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో, ఈ వీడియోలో కంప్లీట్‌గా మీకు పాలమూరు యూనివర్సిటీ అండర్‌లో ఉన్న డిస్ట్రిక్ట్స్‌లో బీఎడ్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో, ఈ వీడియోలో కంప్లీట్‌గా బీఎడ్‌కి సంబంధించిన కాలేజ్ నేమ్ కావచ్చు, ఆ కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్‌లో ఉంది, అది ఏ టైప్ ఆఫ్ కాలేజ్, సో కో ఎడ్యుకేషనా, వుమెన్సా అండ్ టోటల్ సీట్స్, ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటదో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో మెయిన్‌గా మనకు మహబూబ్ నగర్ కావచ్చు, నారాయణపేట కావచ్చు, ఆ పాలమూరు యూనివర్సిటీలో ఎవరైతే డిగ్రీ చేసిన క్యాండిడేట్స్ ఉంటారో, ఏ విధంగా అయితే మనకు డిగ్రీ కాలేజెస్ ఉంటాయో, బీఎడ్ కాలేజెస్ కూడా ఉంటాయి. సో, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. సో, ఇప్పుడు వన్ బై వన్ కాలేజ్ యొక్క లిస్ట్ చెప్తాను. సో, ఫస్ట్ కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ మెట్టుగూడ. సో, డిస్ట్రిక్ట్ వచ్చేసి మహబూబ్ నగర్. సో, ఇది గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి టోటల్ 100 సీట్స్ ఉంటాయండి. ఈ 100 సీట్స్ కూడా మనకు మెథడాలజీ వైస్ డివైడ్ అయి ఉంటాయి. మ్యాథ్స్‌కి కొన్ని ఉంటాయి. ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్. సో, ఇలా 4 మెయిన్ మెథడ్స్‌కి కొన్ని డివైడ్ అయి ఉంటాయి కాబట్టి మనం అన్నిటికి ఎలిజిబుల్ కాదు. సో, ఇది గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి ఫీ అనేది చాలా తక్కువుంటది. రూ. 2890 మాత్రమే ఉంటది. సో, ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. సెకండ్ వచ్చేసి మనకు ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆదర్శ హిల్స్, నారాయణపేట్. టోటల్ 50 సీట్స్. ఇది ప్రైవేట్ కాలేజ్ కాబట్టి మనకు 28,000 ఫీ ఉంది. అండ్ ఇక్కడ ప్రైవేట్ కాలేజ్ వాళ్ళకు స్పెషల్ ఫీజ్ ఉంటుంది. సో, రూ. 3,000 వాళ్ళు చార్జ్ చేస్తారు కాలేజ్‌లో జాయిన్ అయిన తర్వాత. సో, అది రిపీట్ చేయను. ప్రతి కాలేజ్‌కి అయితే ఇది ఉంటది. సో, నెక్స్ట్ థర్డ్ కాలేజ్. థర్డ్ కాలేజ్ వచ్చేసి మనకు ఆదర్శ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. మనకు మల్లెబోయినపల్లి, జడ్చర్ల మండల్, సో, మహబూబ్ నగర్. సో, టోటల్ 50 సీట్స్ ఉన్నాయి. 32,000 ఫీజు. సో, నెక్స్ట్ వచ్చేసి ఆల్ మదీనా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సలీం నగర్, మహబూబ్ నగర్. సో, మహబూబ్ నగర్‌లో టోటల్ ఇది ముస్లిం మైనారిటీదండి. సో, టోటల్ 100 సీట్స్ ఉంటాయి. సో, 30,000 ఫీజు. సో, నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ కాలేజ్ మనకు అమృత అక్షిత కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మెట్టపల్లి, వనపర్తి. సో, టోటల్ 100 సీట్స్ ఉన్నాయి. 35,000 ఫీజు. సో, నెక్స్ట్ సిక్స్త్ కాలేజ్ వచ్చేసి మనకు శ్రీ లక్ష్మారెడ్డి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, తేర్కలపల్లి, మహబూబ్ నగర్. సో, టోటల్ 100 సీట్స్ ఉంటాయి. 22,000 ఫీజు. నెక్స్ట్ గాయత్రి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, వనపర్తి, తాడిపత్రి విలేజ్. సో, ఇక్కడ 100 సీట్స్ ఉన్నాయి. 27,000 ఫీజు. 3,000 మనకు ఎక్స్‌ట్రా ఫీజు. సో, నెక్స్ట్ ఎయిత్ వచ్చేసి జీఎస్ఎన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో, మనకు అచ్చంపేట్. సో, నాగర్ కర్నూల్ జిల్లా. టోటల్ 25,000 ఫీజు. 100 సీట్స్ ఉన్నాయి. నైన్త్ కాలేజ్ వచ్చేసి ఎల్ఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, శాంతినగర్, వడ్డేపల్లి. సో, ఇక్కడ జోగులాంబలో ఉంటుంది. సో, టోటల్ 100 సీట్స్. 31,000 ఫీజు. 10థ్ వచ్చేసి మనకు మానస కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, కొత్తకోట, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, వనపర్తి. సో, టోటల్ 100 సీట్స్ ఉన్నాయి. 29,000 ఫీజు. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు మోడర్న్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎర్రగడ్డ, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. సో, టోటల్ 100 సీట్స్. 24,000 ఫీజు మనకు. సో, 12థ్ వచ్చేసి మనకు నలంద కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, జడ్చర్లలో ఉంటుంది. సో, టోటల్ 50 సీట్స్. 30,000 ఫీజు. 13థ్ కాలేజ్ మనకు నవభారతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యానగర్ కాలనీ, పెబ్బరి. సో, వనపర్తిలో ఉంటుంది. టోటల్ 100 సీట్స్. 30,000 ఫీజు. నెక్స్ట్ 14థ్ వచ్చేసి నూర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, షాద్ నగర్, రంగారెడ్డిలో ఉంటుంది. సో, టోటల్ 200 సీట్స్. 27,000 ఫీజు. సో, 15థ్ వచ్చేసి పి. నారాయణ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, పెబ్బరి, మహబూబ్ నగర్ జిల్లా. సో, టోటల్ 100 సీట్స్ ఉంటాయి. 25,000 ఫీజు. 16థ్ వచ్చేసి మనకు ప్రగతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, అచ్చంపేట్, నాగర్ కర్నూల్. సో, టోటల్ 100 సీట్స్ ఉన్నాయి. 24,000 ఫీజు. నెక్స్ట్ ప్రగతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, నాగర్ కర్నూల్. టోటల్ 100 సీట్స్. సో, 24,000 ఫీజు. నెక్స్ట్ 18థ్ వచ్చేసి ఎస్‌వీఎం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, భీమ్‌నగర్, టీచర్స్ కాలనీ, గద్వాల. సో, జోగులాంబ గద్వాలలో ఉంటుంది. 100 సీట్స్. 32,000 ఫీజు. నెక్స్ట్ 19థ్ వచ్చేసి స్కాలర్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, వనపర్తి డిస్ట్రిక్ట్. సో, ఇందులో వచ్చేసి మనకు 30,000 ఫీ ఉంది. 100 సీట్స్. సో, 28థ్ వచ్చేసి శ్రీ బ్రహ్మాంబ బ్రహ్మ మల్లికార్జున స్వామి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, కల్వకుర్తి. సో, నాగర్ కర్నూల్. టోటల్ 100 సీట్స్ ఉన్నాయి. 33,000 ఫీజు. సో, నెక్స్ట్ వచ్చేసి శ్రీ సాయి తేజ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మూసాపేట్. సో, మహబూబ్ నగర్ ఉంటుంది. టోటల్ 100 సీట్స్. 27,000 ఫీజు. నెక్స్ట్ 22 వచ్చేసి శ్రీ శివసాయి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, భరత్ నగర్, లీజ
లీజా దగ్గర మన గద్వాల, జోగులాంబ గద్వాల 50 సీట్స్, 24,000 ఫీజు. నెక్స్ట్ 23 వచ్చేసి శ్రీ వాసవి రాజ ప్రతాప కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మహబూబ్ నగర్. 100 సీట్స్ ఉన్నాయి, 28,000 ఫీజు. 24th కాలేజ్ వచ్చేసి మనకు శ్రీ దత్త బృందావన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్స్ ఎడ్యుకేషన్, సింగరం ఎక్స్ రోడ్, నారాయణపేట్. సో 100 సీట్స్ ఉన్నాయి, 31,000 ఫీజు. 25th వచ్చేసి సెయింట్ మ్యారీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, పద్మావతి కాలనీ, నగర్ మహబూబ్ నగర్. సో టోటల్ 100 సీట్స్ ఉన్నాయి, 26,000 ఫీజు. నెక్స్ట్ 26 వచ్చేసి ఠాగూర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మన జోగులాంబ గద్వాల్. టోటల్ 50 సీట్స్, 27,000 ఫీజు. 27th వచ్చేసి వెంకట సాయి కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, అమ్మపూర్ రోడ్, దేవరకొండ, మహబూబ్ నగర్ జిల్లా. 50 సీట్స్ ఉన్నాయి, 30,000 ఫీజు. సో లాస్ట్ కాలేజ్ వచ్చేసి 28th కాలేజ్. సో ఈ 28th కాలేజ్ లో మనకి ఇది కూడా ప్రైవేట్ కాలేజ్ అండి. సో వివేకానంద కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, చింతంపల్లి, షాద్ నగర్. సో 100 సీట్స్ ఉన్నాయి. సో టోటల్ 25,000 ఫీజు. సో ఇవి మనకు ఎవరైతే ఈ రంగారెడ్డి కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, జోగులాంబ గద్వాల్, నారాయణపేట, సో మహబూబ్ నగర్, సో ఈ జిల్లాలలో నాగర్ కర్నూలు, సో రంగారెడ్డి, సో ఇలాంటి జిల్లాలలో ఎవరైతే బిఎడ్ వేద్దాం అనుకుంటున్నారో మనకు పాలమూరు యూనివర్సిటీ అండర్ లో ఉన్న అన్ని బిఎడ్ కాలేజెస్ ఇవేనండి. సో అందులో సీట్స్ కూడా అన్ని మీకు ఉండవు, మెథడాలజీ వైజ్ డివైడ్ అయి ఉంటాయి కాబట్టి మీరు ప్రాపర్ గా ఎక్కువ జాబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ డీటెయిల్ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్ లో పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. సో ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అయిన తర్వాత ఆ పీడిఎఫ్స్ అని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో.